33వ శ్లోకం నుంచి చదువుదాం. 10వ అధ్యాయం 33. అక్షరాణామకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ అహమేవాక్షయః కాలః ధాతాహం విశ్వతో ముఖః మృత్యుః సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తిశ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతి క్షమా బృహత్సామదధా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః ద్యూతం ఝలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముషనా కవిః. ఇక్కడి వరకు కూడా నిన్న జరిగినటువంటి శ్లోకాల్లో ముఖ్యంగా ఒక్కసారి రివైజ్ చేసుకుందాము. ఆయన చెప్పినటువంటిది అక్షరాలలో అకారం మొట్టమొదటి అక్షరం, అక్షరమాలలో వర్ణమాలలో మొదటి అక్షరమైనటువంటి అకారము, సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని నేనే, అహమేవాక్షయః కాలః అక్షయమైనటువంటి కాలం, నిరంతరం కాలం యొక్క ఆరంభం ఎప్పుడుందో తెలియదు, కాలం యొక్క అంతం ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉండేదే కాలం. ఏమున్నా లేకపోయినా, ప్రపంచం ఉన్నా లేకపోయినా, సృష్టి జరిగినా జరగకపోయినా, దేవతలందరూ ఉన్నా ఉండకపోయినా, పరమాత్మ ఉన్నా ఉండకపోయినా కూడా ఉండేటటువంటిది ఎప్పటికీ కూడా ఒకటే కాలం. ఆ కాలాన్ని నేను. ధాతాహం విశ్వతో ముఖ అన్ని వైపులా ముఖాలు ఉండేటటువంటి ధాత పరమాత్మని నేను. సర్వహరశ్చాహం మృత్యు అందరినీ హరించేటటువంటి మృత్యువుని నేనే. ఉద్భవశ్చ భవిష్యతాం ఇక ముందు పుట్టబోయేటటువంటి వాళ్ళ యొక్క ఉద్భవం అంటే ఆ పుట్టుక ఏదైతే ఉందో ఆ పుట్టుక కూడా నేనే. కీర్తి స్త్రీలలో ఉండేటటువంటి కీర్తి, శ్రీ, వాక్, స్మృతి, మేధ, ధృతి, క్షమ 7 రకాల లక్షణాలు చెప్పారు. ఈ 7 రకాల లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవి స్త్రీలకి చాలా, వాళ్ళు ఎంత అందంగా ఉన్నా, వాళ్ళు ఎన్ని అలంకారాలు ధరించినప్పటికీ కూడా ఈ 7 లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాస్తవమైనటువంటి వాళ్ళ యొక్క సౌందర్యానికి ఇంకా ఇనుమడింపజేస్తాయి. అందుకని ఇటువంటివన్నీ కూడా నేనే అని చెప్తున్నారు. బృహత్సామ తదా సామ్నాం సామాలలో ఉండేటటువంటి బృహత్సామాన్ని నేను, ఛందస్సులలో ఉండేటటువంటి గాయత్రి ఛందస్సును నేను, మాసాలలో ఉండేటటువంటి మార్గశీర్షము, ఋతువుల్లో ఉండేటటువంటి కుసుమాకరం అంటే వసంత ఋతువు, ఇవి కూడా నేనే అని చెప్పి చలయతామస్మి
ద్యూతం, మోసం చేసేటటువంటి వాళ్ళల్లో ఈ జూదం అనేటువంటిది ఏదైతే ఉందో అది నేను. తేజస్వినామహం, తేజోవంతులలో ఉండేటటువంటి తేజస్, వాళ్ళల్లో ఉండేటటువంటి ఆ వైబ్రెన్స్ ఏదైతే ఉందో అది కూడా నేనే. జయోస్మి వ్యవసాయోస్మి, అంటే కష్టపడేటటువంటి వాళ్ళల్లో తేజోవంతులైనటువంటి వాళ్ళు ఆ తేజస్సు సంపాదించడం కోసం అని చెప్పి వాళ్ళు పడేటటువంటి కష్టము, దాని ద్వారా వాళ్ళు పొందేటటువంటి జయము, అవి కూడా నేనే. సత్వం సత్వవతామహం, సత్వగుణ సంపన్నుల్లో ఉండేటటువంటి ఆ సత్వాన్ని నేను. వృష్ణీనాం వాసుదేవోస్మి, వృష్ణివంశీయులందరూ ఎవరైతే ఉన్నారో, యదువంశీయులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ముఖ్యుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ వాసుదేవుడైనటువంటి వాణ్ణి నేను స్వయంగా, అది కూడా నేనే. పాండవానాం ధనంజయ, ఇక నా మిత్రులైనటువంటి వాళ్ళు, బంధువులైనటువంటి వాళ్ళు పాండవులు ఎవరైతే ఉన్నారో ఆ పాండవులలో కూడా ధనుంజయుడు ఎవరైతే ఉన్నారో, అర్జునుడు ఎవరైతే ఉన్నారో అది నేనే. మునీనామప్యహం వ్యాస, మొత్తం అన్ని శాస్త్రాలని వడపోసి అన్నీ ఒక చోటకి తీసుకొని వచ్చి ఒక ఎడిటర్లాగా కూర్చుని మొత్తం అన్నిటినీ కూడా చక్కగా 4 వేదాల కింద విభజించి, మళ్ళా ప్రతి వేదాన్ని కూడా మళ్ళా 4 భాగాలుగా విభజించి, ఇన్ని పురాణాలు, ఉపపురాణాలు, ఇవన్నీ భారతం లాంటి ఇంత పెద్ద మహాగ్రంథం ఇవన్నీ మనకు అందించినటువంటి, భాగవతాన్ని సైతం మనకు అందించినటువంటి గొప్ప ముని అంటూ ఎవరన్నా ఉన్నారు అంటే ఆయన వ్యాసుల వారు. కాబట్టి ఆ వ్యాసుణ్ణి నేనే అని ఇక్కడ ఎవరు చెప్తున్నారు? వాస్తవంగా చెప్తున్నది శ్రీకృష్ణ పరమాత్మ అయినప్పటికీ కూడా మహాభారతాన్ని రాసింది ఎవరు? వ్యాస మహర్షి రాశారు. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటిది మాత్రం ఎవరు చెప్తున్నారు? ఇది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క విభూతుల్ని చెప్తున్నాడు. తన యొక్క విభూతుల్ని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నటువంటి దాన్ని ఎవరు లేఖనం చేశారు? ఆయన వ్యాసుల వారు చేశారు, వినాయకుడు రాశాడు. కాబట్టి వ్యాసుల వారే స్వయంగా ఏం చెప్తున్నారంటే వ్యాసుడిని కూడా పరమాత్మే. ఆ వ్యాసుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాస పదం ఏదైతే ఉందో అది కూడా ఎవరో కాదయ్యా, అది పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ పదం. అది కవీనాముషనా కవి, కవులందరిలో కూడా గొప్ప కవి అయినటువంటి వాడు శుక్రాచార్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నేనే అని నిన్న తన యొక్క విభూతుల్ని కొన్నిటిని వర్ణించి చెప్పారు. తర్వాత చెప్తున్నారు చూడండి, ఇవాళ 38వ శ్లోకం చదువుదాం. 10వ అధ్యాయం విభూతి యోగం 38వ శ్లోకం. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. దమయతాం దండః అస్మి. దమయతాం దండించే వాళ్ళల్లో, శిక్షించేటటువంటి వాళ్ళల్లో ఆ దండన అనేటువంటి లక్షణం కానీ, లేదా దండించడానికి వాళ్ళ చేతిలో ఉండేటటువంటి దండం కానీ ఇది నేను. జిగీషతాం అంటే గెలుపుని కోరేటటువంటి వాళ్ళల్లో, సక్సెస్ని కోరేటటువంటి వాళ్ళల్లో నీతి అస్మి, నీతిని నేను. తర్వాత ఏమన్నారు? గుహ్యానా మౌనమస్మి, రహస్యాలన్నిటిలో ఉండేటటువంటి మౌనాన్ని నేను. జ్ఞానవతాం జ్ఞానమహం, జ్ఞానవంతులలో ఉండేటటువంటి జ్ఞానాన్ని నేను. 4 చెప్పారు. మళ్ళా మొట్టమొదటి చెప్పిందండి జ్ఞానవతాం. జ్ఞానం అంటే జ్ఞానం అనేటువంటిది 2 రకాలుగా వస్తుందండి. ఒకటి గురువు గారి దగ్గర విని, పూర్వకాలం ఏంటంటే ఈ పుస్తకాలు ఇవన్నీ లేనటువంటి రోజుల్లో కేవలం తాళపత్ర గ్రంథాల్లో మాత్రమే జ్ఞానం అనేటువంటిది నిక్షిప్తం చేయబడి ఉంది. అది అందరికీ అందుబాటులో ఉండేటటువంటిది కాదు. అది మరి జ్ఞానాన్ని పొందాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఖచ్చితంగా గురువు గారి దగ్గరికి వెళ్ళి శ్రవణం చేస్తే తప్ప జ్ఞానం అనేటువంటిది లభ్యమయ్యేటటువంటిది కాదు ఆ రోజుల్లో. కాబట్టి గురువు దగ్గర శ్రవణం చేయడం ద్వారా,
లేదా గురువు గారిని అడిగి తెలుసుకోవటం ద్వారా, గురువు దగ్గర అధ్యయనం చేయటం ద్వారా తను పొందినటువంటిది ఒక జ్ఞానం. రెండవది, ఆ పొందినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని విచారణ చేసి, దాన్ని బాగా వివేచన చేసి తన యొక్క జ్ఞానంగా మార్చుకోవటం. ఇప్పటి వరకు ఇచ్చినటువంటిది, గురువు గారు ఇచ్చినటువంటిది కేవలం సమాచారం మాత్రమే, అది కూడా జ్ఞానమే. కానీ అది నా జ్ఞానం కింద ఎప్పుడు మారుతుంది? నేను దాన్ని ఉపయోగించినప్పుడు, దాని మీద నేను శ్రద్ధ పెట్టినప్పుడు, దాని గురించి నేను తీవ్రంగా విచారణ చేసినప్పుడు, అప్పుడు ఆ జ్ఞానం నా జ్ఞానం కింద మారుతుంది. లేకపోతే జ్ఞానం జ్ఞానంగానే ఉండిపోతుంది, నేను నేనుగానే ఉండిపోతా. నాకు ఎప్పుడూ అర్థం కానటువంటి విషయం ఏంటంటే, అది ఎందుకు జరుగుతుందో, బయట పెద్ద పెద్ద అకాడమీస్ ఉంటాయి, ఐఏఎస్ అకాడమీసు, ఐపీఎస్ అకాడమీసు, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు అక్కడ ఇప్పుడు ఇండియాలో బాగా చెప్పుకోవాలంటే ఢిల్లీ ఒకటి, తర్వాత రాజస్థాన్లో కోటా అని ఉంది, ఆ కోట అక్కడ, ఇట్లా కొన్ని చోట్ల ఈ ఎక్కువ మంది యంగ్స్టర్స్ వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయి అదే పనిగా అకాడమీస్లో పొద్దున్నుంచి రాత్రి వరకు అదే చదువుతూ ఉంటారు. ఆ లైబ్రరీస్లో పడి కింద మీద పడి చదువుతూ ఉంటారు. మొత్తానికి సంపాదిస్తారు వాళ్ళు, ఐఏఎస్ కొడతారు వాళ్ళు. అయితే విచిత్రం ఏంటంటే, వాళ్ళకి పాఠం చెప్పినటువంటి లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే ఉండిపోతారు. వాళ్ళు ఐఏఎస్లు కాదండి, వాళ్ళంతా కేవలం సబ్జెక్టులు టీచ్ చేసేటటువంటి లెక్చరర్స్ మాత్రమే. వాళ్ళ ఐఏఎస్లు గారు, వాళ్ళు చెప్పేటటువంటి, ఆ లెక్చరర్స్ చెప్పేటటువంటిది మాత్రం విని ఆ జ్ఞానాన్ని తమ జ్ఞానం కింద మార్చుకుని వాళ్ళు ఐఏఎస్లు కొట్టేస్తుంటారు. అందుకని నిజంగా అండి అటువంటి గురువులకి రుణపడి ఉండాలి. ఎందుకనంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్ఞానం ఎదుటి వాళ్ళకి అందించడానికి ఉపయోగపడుతుంది, నెంబర్ 1. రెండోది ఏంటంటే, తమ జ్ఞానాన్ని ఏదో వాళ్ళు ఫీజులు తీసుకున్న దేనికోసం మొత్తానికి వాళ్ళు జ్ఞానాన్ని అవతల వాళ్ళకి అందిస్తారు. కానీ దాంట్లో నిజంగా చెప్పాలంటేనండి, నువ్వు ఐఏఎస్ అయిన తర్వాత నాకేమిస్తావు అనేటువంటిది ఉండదు. నువ్వు చదువుకున్నంతసేపు నాకు ఫీజు చెల్లించి చాలంటారు, అంతే వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎంతో సాక్రిఫైస్ చేస్తారు, ఆ జ్ఞానాన్ని అందించడం కోసం సాక్రిఫైస్ చేస్తారు. అలాగే ఆ జ్ఞానాన్ని పొందేటటువంటి వాళ్ళు కూడా ఆ పొందుతున్నంతసేపు, అక్కడ స్టడీ చేస్తున్నంతసేపు, అధ్యయనం చేస్తున్నంతసేపు మొత్తం అంతా ప్రపంచంలో తల్లిదండ్రుల్ని, ఫ్రెండ్స్ని, సినిమాలు, షికార్లు, టీవీలు అన్నీ బంద్ చేసేసి కేవలం వాళ్ళు తమ జీవితాన్ని సాక్రిఫైస్ చేసి ఆ గురువులు చెప్పినటువంటిది ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెడితే తప్ప వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు కాలేరండి వాళ్ళందరూ. ఈవెన్ గురువుల దగ్గరికి వెళ్ళి ఆధ్యాత్మిక విద్య నేర్చుకునేటటువంటి వాళ్ళు కూడా అంతే. ఆ గురువు పాపం జ్ఞానం అనేటువంటిది ఇస్తాడు, ఆ గురువు గారి దగ్గర ఉన్నటువంటిది కేవలం జ్ఞానమే, ఆ జ్ఞానాన్ని అందిస్తాడు. అది విన్నటువంటి శిష్యుడు ఒక్కొక్కసారి అక్కడికక్కడే స్వయంగా వింటూనే మోక్షం పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. గురువు గారి దగ్గర జ్ఞానం వింటూనే మోక్షం పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ జ్ఞానవంతులలో ఉండేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని నేను, కాబట్టి జ్ఞానం కలగటం అనేటువంటిది చాలా ముఖ్యమండి. జ్ఞానం ఉండటం ఒక ఎత్తు, ఆ జ్ఞానం నా జ్ఞానం కింద మారటం ఒక ఎత్తు. ఆ జ్ఞానమే నేను అని చెప్తున్నారు. ఎందుకనంటేనండి, ఇక్కడ స్వయంగా పరమాత్మ చెప్పదలుచుకుంది ఏంటంటే, మామూలుగా సచ్చిదానంద స్వరూపము అంటారు. ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి అనేటువంటి దానికి శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే, సచ్చిదానంద స్వరూప, సచ్చిదానంద స్వరూపమే ఆత్మ అని అన్నారు. దాంట్లో సత్ అంటే ఏంటంటే, త్రికాలాబాధిత వస్తువు ఇది సత్, 3 కాలాలలో ఉండేటటువంటిది సత్యము. 3 కాలాలంటే ఏ కాలాలు? భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలో 3 కాలాలలో ఉండేటటువంటిది మాత్రమే సత్యము. 3 కాలాలలో ఏ ఒక్క కాలంలో మిస్ అయినా కానీ అది అసత్తు. ఇప్పుడు మనకు చెప్పండి, 3 కాలాలలో ఉన్నటువంటిది ఏదన్నా ఉందా ఈ ప్రపంచంలో? మీకు తెలిసినటువంటి ప్రపంచంలో 3 కాలాలలో, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలో పరిపూర్ణంగా ఉండేటటువంటిది ఏదన్నా ఉందా మిస్ కాకుండా? ఏదీ లేదు. ఇప్పుడు ఉంది అంటే ఇంతకు ముందు లేదని అర్థం, ఇప్పుడు ఉంది అంటే తర్వాత ఉండదని అర్థం, తర్వాత ఉంది అంటే ఇప్పుడు లేదని అర్థం. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా కానీ 3 కాలాలలో ఉండేటటువంటిది మాత్రమే సత్యము. ఇక రెండవ లక్షణం చెప్పింది ఏమిటి? చిత్.
చిత్ అంటే ఏంటంటే జ్ఞానము అని అన్నారు. జ్ఞానము అంటే ఏంటి? ఏ జ్ఞానం వల్ల అన్ని జ్ఞానాలు తెలియబడుతున్నాయో, ఏ జ్ఞానం నుండి అన్ని జ్ఞానాలు పుడుతున్నాయో అక్కడ జ్ఞానం అనేటువంటిది ఉంది. నేను చేసేటటువంటి ఘనకార్యం ఏంటంటే ఆ జ్ఞానాన్ని నేను తెలుసుకుంటున్నాను తప్ప నా లోపల నుంచి కొత్తగా ఏ జ్ఞానము రాదండి. నేను కొత్తగా తయారు చేసేటటువంటిది కొత్త జ్ఞానం అనేటువంటిది ఏమీ లేదు. ఉన్న జ్ఞానాన్ని నేను తెలుసుకోగలుగుతాను అంతే. కాబట్టి ఆ ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో అది అంతటా వ్యాపించినటువంటి సర్వతోముఖమైనటువంటి జ్ఞానం, అదే ఆత్మజ్ఞానం. కాబట్టి ఆత్మకు ఉండేటటువంటి లక్షణం ఏమిటి? జ్ఞానం. కాబట్టి నేను నా లోపల జ్ఞానం ఉంది అంటే దాని అర్థం ఏంటి? నా లోపల ఆత్మ చైతన్యం ప్రకటితమవుతోంది. కాబట్టి అందరిలో ఆత్మ ఉంది కాబట్టి అందరిలో కూడా ఉండాల్సింది ఏంటి? జ్ఞానం. ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞానం ఉంటుంది, ఒక్కొక్కడికి అసలు పూర్తిగా ఉండకపోవచ్చు. ప్రయత్నం చేసి పొందేది కొంత, అప్రయత్నంగా వచ్చేటటువంటిది కొంత, రకరకాలైనటువంటి జ్ఞానాలు. మొత్తం ఆ జ్ఞానం మాత్రం నేను అని చెప్తున్నారు. మౌనం చైవాస్మి గుహ్యానాం. గుహ్యము అంటే అర్థం ఏంటంటే రహస్యము. గుహ్యము అంటే రహస్యము. కాబట్టి రహస్యాలలోకెల్లా అత్యంత గొప్ప రహస్యం ఏంటిట? మౌనం. మౌనం. మానవుడి యొక్క లక్షణం ఏంటంటే ఏదైనా ఒక కొత్త విషయం తెలిసిందనుకోండి, ఏదైనా ఒక వింత విషయం తెలిసిందనుకోండి, తనకు తాను తెలుసుకుని ఊరుకోడు. ఏం చేస్తాడు? ఎవరికో ఒకళ్ళకి చెప్పాలి. ఎవరికో ఒకళ్ళకి చెప్పకపోతే అది ఏమిటో విచిత్రం, ఉండలేడు మానవుడు. తను కాకుండా ఇంకొకళ్ళకి కూడా తెలియాలి అని కోరుకుంటాడు. కాబట్టి ఏం చేస్తాడు? తన దగ్గర ఉన్నటువంటిది, తనకు తెలిసినటువంటిది 10 మందికి చెప్దామని ప్రయత్నం చేస్తాడు. కానీ కొన్నిసార్లు ఏం చేయాలంటే కొన్ని విషయాలు సీక్రెట్గా ఉంచాలి. సీక్రెట్గా ఉంచాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎలా ఉండాలి? అది మనం ఉండలేందే. అది మనం మౌనంగా ఉండలేం. ఎందుకని మౌనంగా ఉండలేము అంటే మనం అందరితో తాదాత్మ్యం చెందిపోయాం కాబట్టి, అందరితో ఐడెంటిఫై అయిపోయాం కాబట్టి, ప్రతి వాళ్ళు మన వాళ్ళే అని అనుకుంటాం కాబట్టి అందరూ మౌనంగా ఉండలేరండి. ఎవరు మౌనంగా ఉండలేరు. మౌన వ్రతం అని చేస్తాం. ఎంతసేపు ఉండగలరండి మౌనంగా? ఉండి చూడండి, ఎవరితో మాట్లాడకుండా. అక్కడెక్కడో గుజరాత్లో ఈ ఒక సంస్థ ఉంది. నన్ను కూడా ఇన్వైట్ చేశారు ఒకసారి వాళ్ళు రమ్మని చెప్పి. నాకు టైం కుదరక నేను వెళ్ళట్లేదు అనమాట. ఎప్పుడో టైం చూసుకుని వెళ్ళాలి. 24 రోజులు వాళ్ళు ఇస్తారు టైం మనకి. 24 రోజులు. ఆ 24 రోజులు మనం చేయాల్సిన ఫ్రీ అండి. అది ఫ్రీ, ఎవరైనా సరే ఫ్రీగా చేసుకోవచ్చు. ఆ 24 రోజులు మనం చేయాల్సింది ఏంటంటే అక్కడ ఒక సెల్లార్ ఉంటుంది. ఆ సెల్లార్లో రూమ్స్ ఉంటాయి అన్నమాట. చక్కగా చల్లగా ఉంటాయి అవి. ఎందుకంటే కొంచెం లోపలికి ఉంటాయి కాబట్టి, భూమి లోపలికి ఉంటాయి కాబట్టి రూమ్స్ చాలా చల్లగా చక్కగా బాగుంటాయి. ఫ్యాన్ ఉంటుంది, అటాచ్డ్ బాత్రూమ్స్ అన్నీ బాగుంటాయి అన్నమాట. దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కరెక్ట్గా ప్రతిరోజు పొద్దున్నే 6 గంటలకి 8 గంటలకి బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. నో కాఫీ, నో టీ. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, మధ్యాహ్నం భోజనం పెడతారు, రాత్రి భోజనం పెడతారు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఆ గదిలోంచి బయటికి రాకూడదు. ఎన్ని రోజులు? 24 రోజులు. మీరు 24 రోజులు కనుక ఉండగలిగితే మీకు మొత్తం ఫ్రీ. ఒకవేళ 12 రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత సార్ నేను ఉండలేకపోతున్నానండి నేను బయటకు వస్తే 50% ఛార్జ్ చేస్తారు. 50% ఛార్జ్ చేస్తారు. లేదా ఒక 2 రోజులు ఉండి 3 రోజులు ఉండి బయటకు వచ్చేస్తే మొత్తం డబ్బులు కట్టించుకుంటారు. 24 రోజులు కనుక మీరు ఉండగలిగితే మొత్తం ఫ్రీగా ఇస్తారు. అది నాకు చెయ్యాలని చాలా కోరికగా ఉంది. అది ఎలా ఉంటుందో చూద్దామని. మా గురువు గారు స్వామిని శారదా ప్రియానందమ్మ గారు చేశారు. అది చాలా కొన్ని ఈ విపశ్యన అని వాళ్ళు కూడా ఇట్లాంటివన్నీ చేస్తుంటారు అన్నమాట. ఎందుకని అక్కడ అన్నీ బాగానే ఉంటాయి, చదువుకోవచ్చు, పుస్తకాలు తీసుకెళ్ళచ్చు, లోపల అన్నీ చేయొచ్చు. కానీ ఏంటంటే మీతో పాలు పంచుకోవడానికి పక్కన ఎవరు ఉండరు. మీ సెల్ ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఫోన్లు ఉండవు, ఏముండవు. ఎప్పుడన్నా అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు, మీరు ఇంట్లో ట్రై చేయండి.
గుజరాత్ దాకా ఎందుకు వెళ్ళటం, అహ్మదాబాద్ దాకా ఎందుకు వెళ్ళటం? ఇంట్లోనే ట్రై చేయండి ఒకసారి, ఎవరితో మాట్లాడకుండా ఉండగల. మీరు మాట్లాడకుండా ఉందామన్నా కూడా జరిగేది ఏంటంటే పక్కన వాళ్ళు వచ్చి మన నెత్తి మీద ముట్టుకెళ్ళేస్తారు. ఏం పిచ్చి పట్టిందా నీకేమన్నా అని. కాబట్టి చచ్చినట్టు మాట్లాడాల్సిందే. ఈ మాట్లాడేటప్పుడు జరిగేటటువంటి అనర్థం ఏంటంటే మాట్లాడకూడనటువంటివి కూడా మాట్లాడేస్తాం మనం. ఏవైతే రహస్యంగా ఉంచాలో, కొన్ని ఏవైతే రహస్యంగా ఉండాలో అటువంటి వాటిని కూడా ఓపెన్ చేసేస్తాం, రివీల్ చేసేస్తాం. అందుకనేనండి మిలిటరీలో, ఎయిర్ ఫోర్స్లో, నేవీలో అన్ని చోట్ల కూడా ఏంటంటే కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఇండియన్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని ఒకటి ఉంటుంది, రా అంటారు, RAW, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. దాంట్లో ఎంటర్ అవ్వడం చాలా కష్టం అండి. చాలా టాప్ లెవెల్ IPSలు, IASలు వాళ్ళు చాలా సీక్రెట్గా ఇంతకుముందు పనిచేసినటువంటి సీక్రెట్ ఏజెన్సీస్ నుంచి దాంట్లోకి తీసుకుంటారనమాట. అటువంటి వాళ్ళందరూ ఏంటంటే మనకి తెలియకుండానే ట్రైనింగ్ చేయబడి ఉంటారు. వాళ్ళు ఎవరో కూడా మనకి తెలియదు. వాళ్ళంతా కూడా వివిధ దేశాల్లో వాళ్ళందరినీ అపాయింట్ చేస్తారు. విచిత్రం ఏంటంటే మిగతా దాదాపుగా ఒక 30-40 దేశాల వాళ్ళు కూడా మన దేశంలో ఉన్నారు. సీక్రెట్ ఏజెంట్స్ అంటారనమాట వాళ్ళని. మన దేశంలో ఉన్నారు. అలాగని మన దేశం కూడా ఏం తక్కువ కాదండి. మన దేశంలో ఉండేటటువంటి ఏజెంట్స్ కూడా దాదాపుగా ఒక 70-80 దేశాల్లో ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పటికప్పుడు నిరంతరం నిఘా వ్యవస్థ అన్నమాట. ఇదంతా వేగులు అంటారు చూసారా, సీక్రెట్ ఇంటెలిజెన్స్ అంటారు వీళ్ళందరినీ. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మొత్తం అంతా గమనిస్తూ ఉంటారు. మన దేశానికి అవసరమైనటువంటి సమాచారాన్ని అంతా కూడా ఎప్పటికప్పుడు మనకి చేరవేస్తూ ఉంటారు. ఈ చేరవేసేటటువంటి క్రమంలో ఒక్కొక్కసారి పొరపాటున వాళ్ళు దొరికిపోతారు. వాళ్ళు పెట్టేటటువంటి ఈమెయిల్స్ కానీ, వాళ్ళు చేసే కమ్యూనికేషన్ వల్ల కానీ దొరికిపోతుంటారు. దొరికిపోయినప్పుడు వాళ్ళని మామూలుగా టార్చర్ పెట్టరండి ఆ దేశాల వాళ్ళు. ముఖ్యంగా మన శత్రు దేశాలు కనుక అయి ఉంటే, పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలు కనుక అయితే టార్చర్, ఘోరమైనటువంటి టార్చర్ ఉంటుందన్నమాట. క్యాపిటల్ టార్చర్ ఉంటుంది అక్కడ. సో చాలా ఘోరంగా హింసిస్తారండి. విచిత్రం ఏంటంటే నోరెత్తరు. వాళ్ళు చంపేస్తే చచ్చిపోతారు కానీ నోరు మాత్రం విప్పరండి. నువ్వు ఎవరు చెప్పరు. ఏదో ఒకవేళ చెప్పినా కానీ ఏదో చెప్తారు. నిన్నెవరు పంపించారు చెప్పరు. నువ్వు ఎందుకు వచ్చావు చెప్పరు. అంతే, వాళ్ళని చంపేస్తారు చివరికి. ఆ హింసలన్నీ భరించి చచ్చిపోతారు వాళ్ళు. కాబట్టి ఆ రహస్యం అనేటువంటిది అట్లా రహస్యంగా ఉంచాలి అంటే అతను మౌనంగా ఉండాలంతే. నువ్వు ఏం చేసినా, కొట్టినా, తిట్టినా, టార్చర్ పెట్టినా, ఎంత అతనికి ఇది చేసినా సరే, శిక్షలో వేసినా సరే సైలెంట్గా ఉండగలగాలి. అట్లాంటి వాళ్ళే ఆ ఏజెన్సీస్లో పనిచేస్తారు. అందుకోసం ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ రహస్యాలన్నింటిలోకి వెళ్ళా కూడా ఉత్తమమైనటువంటి రహస్యం ఏంటంటే మౌనంగా ఉండగలగటం. ఆ మౌనంగా ఉండటం ఏదైతే ఉందో అది నేను. నీతి రశ్మి జిగీషతాం, విజయం సాధించేటటువంటి వాళ్ళల్లో నీతిని నేను అన్నారు. నీతి అంటే ఏంటి? మామూలుగా మనం వాడుతూ ఉంటాం, నీతి నియమం అంటాం. నీతి నియమాలు ఉన్నాయండి, నీతి నియమాలు లేవండి, ఇట్లాంటి పదాలు వాడుతూ ఉంటాం. నీతి అనేటువంటిది ఏంటంటే ధర్మానికి ఒక రకమైనటువంటి పర్యాయ పదం. ధర్మాన్ని కూడా నీతి అంటారు. అంటే ఏంటంటే ధర్మం అనేటువంటిది విస్తారంగా ఉంటుంది. భగవంతుడు ప్రతిపాదించినటువంటి ధర్మం విస్తారంగా ఉంది. దాన్ని మనకు అనుగుణంగా కొన్ని ప్రాంతాల వాళ్ళు ఆ ప్రాంతానికి అనుగుణంగా తయారు చేసుకునేటటువంటి కొన్ని చిన్న చిన్న సంస్కరణలు అన్నమాట. అవన్నీ వాటిని నీతి సూత్రాలు, ధర్మ సూత్రాలు, ఇలా రకరకాలుగా వాటిని అంటారనమాట. అందుకని ఆ నీతి అనేటువంటిది ఎప్పుడైనా సరే విజయం సాధించాలంటేనండి నీతి అనేటువంటి చాలాసార్లు మనం చూస్తూ ఉంటామండి. ఇండియన్ అథ్లెట్స్ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ముఖ్యంగా ఈ వెయిట్ లిఫ్టింగు, బాక్సింగు, బాడీ బిల్డింగు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఒలింపిక్స్ లెవెల్లో ఉంటాయి అన్నమాట అవన్నీ. ఈవెన్ మన ఇండియన్ అథ్లెట్స్ కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే వెళ్ళి గెలుస్తారు. అక్కడ వెళ్ళి గెలుస్తారు. అయితే ఏంటంటే వెళ్ళినటువంటి వాళ్ళకి ప్రతి వాళ్ళకి కూడా డోప్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. డోప్ టెస్ట్ అంటారు అనమాట. ఆ డోప్ టెస్ట్ ఎందుకు పెడతారంటే వీళ్ళు ఏమన్నా డ్రగ్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ తీసుకున్నారేమో అని పెడతారనమాట. ఆ కాంపిటీషన్కి వెళ్ళేటటువంటి ఒక అరగంట ముందు వాళ్ళ యూరిన్ శాంపిల్స్ తీసుకొని దాన్ని అనలైజ్ చేస్తారు.
ఆ తర్వాత వీళ్ళందరికీ మెడల్స్ వస్తాయి. మెడల్స్ వచ్చిన తర్వాత పొరపాటున ఆ డోప్ టెస్ట్లో కనుక పాజిటివ్ వచ్చింది అంటే వాడికి ఇచ్చిన మెడల్ వెనక్కి లాక్కుంటారు. ఎందుకని? కష్టపడి వెయిట్ పైకి ఎత్తాడు వాడు. పైకి ఎత్తినా కానీ దాంట్లో వాడు చేసినటువంటి పిచ్చి పని ఏంటి? స్టెరాయిడ్స్ తీసుకున్నాడు. ఏవో ఇంజెక్షన్స్ తీసేసుకుంటారు, ఏవో ట్యాబ్లెట్స్ వాడేస్తారు వాళ్ళు. ఆ టైంకి టెంపరీగా శక్తి రావడం కోసమని చేస్తుంటారు. ఒక్కొక్కసారి కోచ్లే ఎంకరేజ్ చేస్తారు అట్లాంటివన్నీ. అలా మన ఇండియా దాదాపుగా ఇప్పటికీ 10-15 సార్లు పరువు పోగొట్టుకుంది. ఒలింపిక్స్లో, ఏషియన్ గేమ్స్లో 10-15 సార్లు పరువు పోయింది మంది. వెళ్ళినటువంటి వాళ్ళు డోప్ టెస్ట్లో దొరికిపోతూ ఉంటారు. విజయం సాధిద్దాం, సాధించారు, కానీ దాంట్లో నీతి అనేటువంటిది లేదు, ధర్మం అనేటువంటిది లేదు. అధర్మంగా అటువంటి గెలిపేనండి. చాలామంది దొరికిపోతుంటారు. మన దేశమే కాదండి, చాలామంది ఇట్లాగా డోప్ టెస్టుల్లో దొరికిపోతుంటారు. నేను క్రీడలకి సంబంధించి ఒకటే చెప్తున్నా. కొన్ని ఇప్పుడు ఈవెన్ పెద్ద కళాశాలలు, కార్పొరేట్ కళాశాలలు, ఎందుకంటేనండి ఇది సామాజికమైనటువంటి ఒక రుగ్మత. ఇది ఈ పెద్ద కళాశాలలు, స్కూల్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే పిల్లల చేత బట్టి పట్టించి రాయిస్తారు. రాయించిన పరీక్షలు రాయిస్తారు. ఈ రాసేటప్పుడు కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళకి కావలసినటువంటి స్కూళ్ళల్లో సెంటర్లు వేయించుకుని చక్కగా వాళ్ళకి పుస్తకాలు ఇచ్చి ఆ పుస్తకాల ద్వారా మొత్తం అంతా రాయించేస్తారు. ఆ స్లిప్పులు పెట్టి రాస్తుంటారు పిల్లలు. వాడు పాస్ అవుతాడు, క్లాస్ ఫస్ట్ వస్తాడు, లేదా స్కూల్ ఫస్ట్ వస్తాడు, డిస్టింక్షన్ వస్తుంది. కానీ వాడు పాస్ అయినటువంటి విధానం ఎట్లాంటిది? నైతికత లేదు, దాంట్లో నీతి అనేటువంటిది లేదు. కాబట్టి విజయం సాధించాలి అంటే దాంతోపాటు ఏముండాలి? ఖచ్చితంగా నీతి అనేటువంటిది ఉన్నప్పుడు ఆ విజయం ఎప్పుడు కూడా పరిపక్వమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది ఉంటుంది. అవినీతి పరంగా నేను గెలుపు అనేటువంటిది సాధిస్తే దాంట్లో నష్టపోయేటటువంటిది ఎవరంటే ఫైనల్గా నేనే. అందుకనే మీరు చూడండి, ఇప్పుడు ఈ పైలట్స్ ఇట్లాంటి కొన్ని ఉంటాయి, చాలా కఠోరమైనటువంటి టెస్టులు ఉంటాయి వాళ్ళకి. దాంట్లో కాంప్రమైజ్ కారండి. ఎందుకనంటే ఒక ఫ్లైట్ ఎక్కిన తర్వాత దాదాపు ఒక 250-180 మంది ప్రాణాలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి, ఒక పైలట్ చేతుల్లో ఉంటాయి. అటువంటి పైలట్ దొంగ మార్కులతోటి, దొంగ సర్టిఫికేట్లతోటి వచ్చాడు అనుకోండి, ఏమవుతుంది రేపు పొద్దున్న? ఒక ట్రైన్ లోకో పైలట్ ఉంటాడు. ఆ లోకో పైలట్ ఖచ్చితమైనటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి, సరైనటువంటి ట్రైనింగ్ చేసి ఉండాలండి. అడ్డదోవల్లో దొంగ సర్టిఫికేట్లు అవన్నీ పట్టుకొని వచ్చాడు అనుకోండి, ఆయన వెనక దాదాపు ఒక 1000 మంది ఉంటారు ట్రైన్లో. వాళ్ళ ప్రాణాల సంగతి ఏంటి? కాబట్టి ఒక పదవిని, ఉన్నతమైనటువంటి పదవికి చేరుకోవడం, సక్సెస్ సాధించడం అనేటువంటిది మంచిదే. కానీ అది ధార్మికమైనటువంటి మార్గంలో, నీతివంతమైనటువంటి మార్గంలో చేరుకున్నప్పుడు దానికి సార్థకత అనేటువంటిది ఉంటుంది. అందుకని నీతి రశ్మి జిగీషతాం, విజయం సాధించేటటువంటి వాళ్ళల్లో నీతివంతుడిని నేను అని చెప్తున్నారు.